గ్యారంటీలే కాదు వాటికి వారంటీ కూడా ఇస్తామంటుంది సర్కారు. 6 గ్యారంటీలు అంటే తెలుసు గానీ కొత్తగా ఈ వారంటీ ఏంది అని గావర కాకుర్రి. మొన్నటి అభయహస్తం దరఖాస్తులలో ఏమైనా తప్పులు జరిగితే వీటిని సరి చేసుకునే ఛాన్స్ ఇచ్చిండు సీఎం రేవంత్ సారు. అది కూడా మనం ఉల్టా గ్రామ పంచాయతీల కాడికి పోయి లైన్లు కట్టే పనే లేదు. ఆఫీసర్లే జనాలకు ఫోన్లు చేసి చెప్తారట. నిన్న మొన్న సోషల్ మీడియాలో బయట ఈ అభయహస్తం దరఖాస్తుల గురించి ఒక్క చెల్లులే నడుస్తుంది కదా. ఆధార్ కార్డు నెంబర్ దొరకలేదని, గ్యాస్ నెంబర్ అడిగితే తెలియదని, అడ్రస్ అడిగితే అడిగి చెప్తా అని ఏవో రాసిరు కదా. అసొంటివేవన్నా ఉంటే సరి చేయాలని సీఎం రేవంత్ సార్ ఆఫీసర్లకు ఆర్డర్ పాస్ చేసిండు. ఏదో తొందరలో తప్పులు రాస్తే రాయొచ్చు, అంతదానికే దరఖాస్తులను పక్క పెట్టుడు, వాళ్ళ పేర్లు కొట్టేసుడు చెయ్యొద్దని చెప్పిండట. తప్పులను సరి చేసే బాధ్యత ఆఫీసర్ల మీద ఉంటది కాబట్టి దరఖాస్తు పారాలు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వీటిని సరి చేయమని ఆర్డర్ పాస్ చేసిందట. ఆ డాటా మొత్తం దొరికినాకనే ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలన్నట. ఇంత మంచి ఛాన్సో కదా, నిజంగా గిట్టుండాలి సీఎం అంటే. కామన్ పబ్లిక్ మామూలుగా చేసే తప్పులు పొరపాట్లు వేసుంటే తెలుసుకున్నాడు కాబట్టి వాటిని సరి చేయాలని చెప్పిండు. ఆఫీసర్లు కూడా సార్ చెప్పిన మాటను సీరియస్ గా తీసుకొని చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళకి ఫోన్ చేసి దరఖాస్తులు వేసుంటే తప్పు లేకుండా చూడాలి. ఇక సీఎం సార్ తీసుకునే నిర్ణయాన్ని అయితే అన్ని దిక్కులకెళ్ళి తారీఫ్ చేస్తున్నారు జనాలు. 6 గ్యారంటీలే కాదు అవి పక్కా వస్తేనే వారంటీ కూడా ఇచ్చిండు చూడురే అని మెచ్చుకొని మెడల సాల్వ కప్పినంత సంబరపడుతున్నారు. చూడాలి మరి సీఎం సార్ ఆలోచనను ఆఫీసర్లు ఫాలో అయ్యి జనాలకు ఎటువంటి ఫాయిదా చేస్తారు ఇక.